అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూలై 20 నుండి 26 వరకు గల రాసుల యొక్క వార ఫలితాలు మనం తెలుసుకుందాం. వార ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. నుదుటను కస్తూరి మురళి చేతను బట్టి సుందరంబైన నీమోమును చూచువారి జన్మ ధన్యంబు కాగలదు ముక్తి గలుగు నమస్సులు జేతు శ్రీకృష్ణ శరణుగోరి. అందమైన ముఖము కలిగి కస్తూరుని నుదుటన దిద్ది మురళిని చేతబట్టియున్న ఆ యొక్క కృష్ణ పరమాత్మని చూసినంత మాత్రాన మన జన్మ అనేది ధన్యమవుతుంది. ఆయన దర్శన మాత్రమున ముక్తి కలుగుతుంది. శ్రీకృష్ణ శరణం మమ అని ప్రార్థన చెయ్యండి. సకల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. మరిప్పుడు 12 రాశుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో, గ్రహ పరిష్కారాలు ఏమిటి అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఎక్కువగా మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఆర్థికమైనటువంటి స్థితిగతులు అనుకూలంగా లేక కొద్దిగా విచారం కలిగి ఉంటారు. పిత్రార్జిత మూలకంగా కొన్ని గొడవలు కలిగే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది. మీరు చేపట్టినటువంటి పనులు ఆలస్యం కాగలవు. రాహుగ్రహం యొక్క చెడు దృష్టి వలన సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గి ఉంటాయి. మిత్రులతో కానీ బంధువులతో కానీ విభేదాలు రాగలవు. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఆగిపోగలవు. ఏదో రూపకంగా అధికమైనటువంటి ధనం అనేది ఖర్చు కాగలదు. విచారం అధికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమీ చేయలేని స్థితిలో కూడా మీరు ఉండటం జరుగుతుంది. మరియు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు. అధికమైనటువంటి యొక్క మొండితనం, సోమరితనం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా అశాంతికి లోను కాగలరు. ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ లేక మంచి స్థానం కలగటానికి ఆటంకాలు అనేటివి మీకు ఏర్పడగలవు. కాబట్టి ఈ వారం ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుజగ్రహచారం అనుకూలంగా లేదు కావున ఒంటరిగా మీరు ఎక్కడికి కూడా ప్రయాణం అనేది చేయకూడదు. ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళాలి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. చాలా ఆటుపోట్లను ఎదుర్కోవాలి. స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ మరియు అలంకార వస్తువులు, హోల్సేల్ వ్యాపారాలు, కిరాణం మరియు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేనందున అధికమైన నష్టాలు అనేటివి కలగగలవు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. నిత్యావసర వస్తువులు, తినుబండారాలు మరియు హోటల్స్ బిజినెస్ చేసేవారికి, వస్త్ర వ్యాపారాలు, స్టీలు, ఇత్తడి, రాగి వ్యాపారాలు చేసేవారికి అధికంగా నష్టాలలో ఉంటారు. మరియు నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు, నాన్ వెజ్ పదార్థాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది లేక అధికంగా నష్టాలు అనేటివి రాగలవు. కాబట్టి గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు 5 వారాలు మర్రి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఓం హ్రీం సర్వారిష్ట నివారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపము చేస్తూ 21 ప్రదక్షిణాలు చేసి బెల్లం, పప్పు నైవేద్యం సమర్పించి వెనుకకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. మరియు వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి గ్రహచార గోచార విషయంలో శుక్రుడు మరియు చంద్రుడు కలిసి ఉండుట వలన గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నా కానీ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాలు కూడా కలిగి ఉంటాయి.
వ్యవహార వ్యాపారంలో అధికమైన ధనలాభం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. విద్యార్థులకు చదువు యందు మంచి శ్రద్ధ కలిగి పరీక్షలలో ఉన్నతంగా ఉత్తీర్ణులు కాగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవులు లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది. మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. దేవాలయ నిర్మాణ వైదిక పురోహిత వృత్తుల వారికి ఈ వారం మంచి లాభాలు కలిగి ఉంటాయి. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, టైలరింగ్, కిరాణం మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఇత్యాది వస్తువులు క్రయ విక్రయాదులు చేసేవారికి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సంతోషకరమైన జీవనం గడపగలరు. మీ యొక్క వ్యవహారములో, వ్యాపారములో అధికమైనటువంటి లాభం కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి మరియు దుర్గాదేవికి అభిషేక పూజలు జరిపించి బొబ్బరిలు దానం చేయాలి. మరియు 15 సెంట్ల డైమండ్ అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని బంగారములో పొదిగించి దానిని పూజించి మరియు శుక్రగ్రహానికి 20,000 జపం చేయించి 2,000 సార్లు బొబ్బర్లతో హోమం చేయించి ఉంగరాన్ని చేతికి ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు ఈ మంత్రాన్ని జపం చేయండి. ఓం భార్గవాయ మమ సుఖ సౌఖ్యం దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని జపం చేయడం వలన అన్ని రకాల శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహార విషయంలో, వ్యాపార విషయంలో, చదువు, ఉద్యోగం, వ్యవసాయం, కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు. బుధుడి యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు. నూతన అవకాశాలు ఎక్కువగా మీకు వెతుక్కుంటూ వస్తాయి. మరియు ఆర్థికంగా మరింత ఎదుగుదల కలిగి ఉంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాని వలన నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. మరియు ధనం కూడా విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరగగలవు. వాటి యొక్క ప్రయత్నం జరుగుతుంది. నూతన వస్త్ర వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలు మంచి లాభంలో ఉండగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉన్నతమైనటువంటి స్థితి మీకు లభించగలదు. ఈ వారం చివర్లో ఆకస్మికంగా ధనలాభం అనేది కలుగుతుంది. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు వస్త్ర వ్యాపారాలు, చిరుధాన్యం వ్యాపారాలు, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మరియు ఇతరత్ర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభమైనటువంటి యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో, విద్యా ఉద్యోగ రంగంలో, కుటుంబంలో దాంపత్య సుఖం కలిగి ఉండాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చెంది సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బుధగ్రహానికి 17,000 జపం చేయించి 1700 సార్లు పెసర్లతో హోమం చేసి ఆకుపచ్చని కూరగాయలతో హోమం చేయించి
పెసర్లు దానం చెయ్యాలి. మరియు 3 క్యారెట్లు గల జాతిపత్స అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి బంగారంలో పొదిగించి పూజ చేసి దానిని ధరించిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈ రాశివారు గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారములో, వ్యవహారములో గాని, వ్యాపారములో గాని అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి మీరు అనుకున్నట్టుగా మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు. ఆసక్తికరమైనటువంటి యొక్క విషయాలు మిమ్ములను ఆనందపరచగలవు. నూతన గృహం మరియు స్థలం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయుట మరియు నూతన వ్యాపారం చేయుట వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. అన్ని వర్గాల వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. కుటుంబంలో ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు. మీ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. సినీ రాజకీయ రంగాల వారికి మంచి అవకాశాలు రాగలవు. మంచి అభివృద్ధిలో మీరు ఉంటారు. ప్రతి అవకాశాన్ని అనుకువగా వాడుకుంటే గనుక మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మీ ఆలోచనలే మీకు అనుకూలాన్ని తెచ్చిపెడతాయి. వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన విషయంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం, ఫైనాన్స్ మరి అలంకార వస్తువులు, వస్త్ర వ్యాపారాలు, చిరుధాన్య వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. వాణిజ్య, వ్యాపార, పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు ఉద్యోగ ప్రయత్నం అతి ప్రయత్నం మీద నెరవేరగలదు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహు గురుగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు. కాబట్టి ఈ యొక్క గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని శనగలు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు మీ యొక్క వ్యాపారములో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవహారములో కానీ ఆయా రంగాలలో మంచి అభివృద్ధి కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవికి అభిషేక పూజలు జరిపించి బియ్యం, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు మరియు విశేషంగా బెల్లం, తేనె దానం చేయాలి. మరియు చంద్రగ్రహానికి 10,000 జపం చేయించి 1000 సార్లు బియ్యంతో నెయ్యి కలిపి తెల్లగన్నేరు పూలతో హోమం చేసి 3 క్యారెట్లు గల మంచి ముత్యాన్ని బంగారంలో పొదిగించి పూజ చేసి దానిని ధరించిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో రవి మరియు చంద్రుని యొక్క బుధగ్రహముల యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యవహారంలో, వ్యాపారంలో మంచి లాభాలు కలిగి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించగలరు. ధన రాబడి అనేది అధికంగా ఉంటుంది. ఎక్కువగా దైవ కార్యాలలో ఉండటం వలన మరియు ఆధ్యాత్మికమైన విషయాలలో పాల్గొనటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. ఎక్కువగా శరీర శ్రమ తీసుకుంటూ ఉంటారు. మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. మీ మంచి ఆలోచన మీరు చేస్తూ వ్యవహారములో మంచిగా రాణించగలరు. విద్యార్థులు చదువులు చక్కగా రాణించగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ఆదరణ వలన మంచి స్థానం అనేది లభిస్తుంది. మానసికంగా చికాకులు మీకు కలుగుతాయి. దేనివలనంటే చంద్రుడి యొక్క కారణం చేత ఎక్కువగా ఈ చికాకులు కలుగుతూ ఉంటాయి. సోమవారం రోజు చంద్రగ్రహానికి పూజలు చేసి బియ్యం మరియు మంచి ముత్యం దానం చేసిన చాలా మంచిది. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి అమ్మడాలు, కొనడాలు చేయడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు
కుటుంబంలో ఉన్న వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ మరియు కిరాణం మరియు వస్త్ర వ్యాపారాలు, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ మరియు ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది అనుకూలంగా ఉండి మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. ఈ రాశివారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఉంటారు. సినీ, రాజకీయ రంగం వారికి మంచి ఫలితాలు రాగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి కుజగ్రహం యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కాగలరు. కావున కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు మీరు ఆర్థికంగా ఎదగాలంటే, ఉన్నతమైన ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి తెల్లవాల నూనెతో అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పూలతో అర్చన గావించి గోధుమలతో చేసిన ప్రసాదం నైవేద్యం సమర్పించాలి. మరియు సూర్య నమస్కారాలు చేసుకొని రవిగ్రహానికి 6000 జపం చేయించి 600 సార్లు గోధుమలతో హోమం చేయించి 3 క్యారెట్లు గల కెంపు అనేటువంటి రత్నాన్ని సేకరించి బంగారములో కానీ వెండిలో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి గ్రహచార గోచారములు బుధుని యొక్క మరియు గురుగ్రహం యొక్క గోచార ఫలితాల వలన మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి ధనలాభం అనేది కలగగలదు. ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్ మరియు ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం, అలంకార వస్తువులు, ఫైనాన్స్ మరియు వస్త్ర వ్యాపారాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి, నిత్యావసర సరుకులు క్రయ విక్రయాదులు చేసేవారికి, ట్యూటోరియల్ ఇత్యాది యొక్క విద్యా సంస్థలు నడిపేవారికి, తినుబండారాలు, హోటల్స్ మేనేజ్మెంటు మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఈ రాశివారు అధికంగా ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి ఎక్కువగా అవకాశాలు అనేటివి రాగలవు. వ్యవహారములు ఊహించని ఫలితాలు మీకు కలుగుతాయి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కుజగ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మీ యొక్క వ్యవహారములో అధికమైన చెడు ఫలితాలు కలగగలవు. కావున కుజగ్రహానికి పూజలు జరిపించుకొని కందులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. కావున ఈ రాశి వారు అధికమైన ధన సంపత్తి కలిగి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మరియు విష్ణుమూర్తికి అభిషేక పూజాదులు జరిపించి బుధగ్రహానికి 17,000 సార్లు జపం చేయించి 1700 సార్లు పెసర్లతో హోమం చేయించి 3 క్యారెట్లు గల జాతిపత్ర రత్నాన్ని సేకరించి బంగారములో పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం తులా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శుక్రగ్రహం మరియు చంద్రగ్రహం యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన శుభ ఫలితాలు కలిగి ధనలాభం కలిగి మంచి జీవనం అనేది సాగించగలరు. వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గృహాలు మరియు స్థలాలు అమ్మకం బాగా జరిగి
అనుకూలమైన ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు. విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి అనేది సాధించగలరు. పరీక్షలలో మంచి ఉత్తీర్ణత అనేది కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. శుభగ్రహచార స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. ఆదాయం అనేది బాగా ఉంటుంది. చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు స్టీలు, ఇత్తడి, బంగారం, వెండి, రాగి ఇత్యాది వ్యాపారాలు అధికమైన లాభసాటిగా ఉండగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి అనగా శుభగ్రహచార స్థితి వలన మరియు మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో, విద్యా ఉద్యోగ రంగంలో, కుటుంబంలో, దాంపత్య విషయంలో మరియు ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి మరియు దుర్గాదేవికి అభిషేక పూజలు జరిపించి బెల్లం పాయసం నివేదన చేసి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరియు 20 సెంట్లు గల వజ్రాన్ని సేకరించుకొని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసుకోవాలి. మరియు శుక్రగ్రహానికి 20,000 జపం చేసి 2,000 సార్లు బొబ్బెర్లతో హోమం చేసి బెల్లం పాయసంతో హోమం చేసి ఆ యొక్క ఉంగరాన్ని ధరించినట్టయితే తప్పకుండా మీ యొక్క మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజ మరియు శుక్రగ్రహాలు అనుకూలంగా లేవు కావున వీరికి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక నష్టాలు కలిగి విచారముతో ఉండగలరు. మరియు వాహన గండాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి మీకు కలుగుతూ అధికమైనటువంటి చింత చికాకులు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా ఎదుగుదల లేకుండా ఉంటుంది. వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. విద్యార్థులకు చదువులో వెనుకబడి ఉంటారు. చదువు యందు ఆర్థిక స్థితి లేకుండా చెడు స్నేహాలు కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు రావడానికి ఆటంకాలు కలగగలవు. మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా అశాంతికి గురి అవుతూ ఉంటారు. సినీ రాజకీయ రంగంలో అనేక మార్పులు మీకు రాగలవు. ఈ యొక్క రంగంలో ఉన్నవారు తగు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అధికారులతో వినయంతో ఉంటూ ఉండాలి. మరియు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, టైలరింగ్ మరియు అలంకార వస్తువులు, హోల్సేల్ వ్యాపారాలు, నిత్యావసర వస్తువులు, ఆకుకూరలు, పప్పు దినుసులు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అత్యంత నష్టాలు అనేటివి వీరికి కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార గోచార విషయంలో అనగా కుజ మరియు శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ మరియు విదేశాలలో ఉండేటువంటి వారందరూ కూడా సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. గృహానికి కానీ బయట వ్యవహారంలో కానీ అప్పుల వారికి కానీ అధికమైనటువంటి ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. కుటుంబంలో సంబంధీకుల చేత కొద్దిగా గొడవలు అనేటివి కలగగలవు. వ్యవహార వ్యాపారాలు అనుకోని విధంగా సమస్యలు ఏర్పడి అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున వ్యాపారంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. తోటి వ్యాపారస్తుల చేత తగు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పార్ట్నర్స్ చేత కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసేవారికి పక్క వారితో కానీ తోటి వారితో ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ అధికమైన ఇబ్బందులు కలిగి అశాంతికి గురయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు. ఉద్యోగ ప్రయత్నం ఫలించక కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాదుల వలన
అధికమైన ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది. మరియు ఆర్థికమైనటువంటి ఒక నష్టాలు అనేటివి కలగగలవు. స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం, మెడికల్, విద్య, వైద్య రంగం వారికి మరియు అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటారు. మరియు ఇతరత్ర ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాల వారికి అనగా మెకానిక్, ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మరియు డ్రైవింగ్ రంగంలో ఉన్నవారికి, ఇతరత్ర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి, నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. సుఖమైన జీవనం లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున గ్రహచార గోచార విషయంలో శుభ ఫలితాలు కలగడానికి గురువు మరియు చంద్రగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బియ్యం దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ శుక్రగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో, విద్యా ఉద్యోగంలో, కుటుంబంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి 16,000 జపం చేయించి 1600 సార్లు శనగలతో హోమం చేయించి కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని పూజ చేసి దానిని ధరించిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని, రాహుగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి, వ్యవహార, వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు అనేది మీకు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. కుటుంబంలో కొద్దిగా విభేదాలు అనేటివి రాగలవు. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు. వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. సినీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి గ్రహస్థితి మరియు లేకపోవడం వలన ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి గ్రహచారములు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్, విద్యా, వైద్య రంగం వారికి, హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి, చిరు వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి, బట్టల వ్యాపారాలు, అలంకార వస్తువులు ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు ఇతరత్ర వ్యాపారాలు మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు. మరి కాబట్టి గ్రహచార స్థితిలో శని మరియు కుజగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు, కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కాబట్టి శుక్రునికి అభిషేక పూజాదులు జరిపించుకొని బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే శనిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు, బెల్లం, ఆకుకూరలు దానం చేయడం వలన మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు. శుభం భూయాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా చూసేవాడు, ధన లాభం కలిగించేవాడు. శని, బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు. గృహ సౌఖ్యం, ధన లాభం
మరియు గృహ సంబంధమైన విషయంలో మంచి ఫలితాలు కలగగలవు. మిత్రులతో కలయిక, బంధువుల రాక అధికంగా ఉంటుంది. ఎక్కువగా బంధువులను నమ్ముకోవడం వలన అధికంగా మోసపోవడం కూడా జరుగుతుంది. మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు. పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో ఉన్నతమైన పదవి అనేది లభించగలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. నిదానముగా మీ యొక్క పనులు అనేటివి మీకు కాగలవు. అధికమైనటువంటి శాంతం, ఓర్పు ఇవన్నీ కూడా మీకు అవసరం. వృత్తి, వ్యవహార, వాణిజ్య, వస్త్ర వ్యాపారాలు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఇతరత్ర వ్యాపారాలు ఏ రంగంలో ఉన్నాయో ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు ఫ్యాషన్ మరియు ఫైనాన్స్ మరియు అలంకార వస్తువులు, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉండుట వలన అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు ఈ రాశి వారు మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో, విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, ఆవు నెయ్యి, నల్లని చెప్పులు బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ఈ రాశి వారికి చంద్ర, గురు, శనిగ్రహాల యొక్క కలయిక వలన అధికమైనటువంటి ఒక మనోవిచారం కలిగి ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ ఆటంకాలు కలిగి అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. కుటుంబంలో కలహాలు ఏర్పడగలవు. ఎక్కువగా దురలవాట్లకు బానిసలు కాగలరు. అధికమైనటువంటి ఒక విచారం, ఆందోళన కలిగి బయటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంటుంది. విద్యార్థులు చదువు యందు బాగా వెనుకబడి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక అశాంతికి లోను కాగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేక ఉన్నతమైనటువంటి ఒక పదవికి ఆటంకాలు ఏర్పడగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, వెల్డింగ్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైన గ్రహస్థితి లేక మీ యొక్క వ్యాపారంలో కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉండగలదు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి, వెజిటేబుల్స్, నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది. మరియు వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురు మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరియు ఈ వారములో గురువారం కానీ, ఆదివారం కానీ దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రానికి అనగా మక్తల్లో ఉన్నటువంటి యొక్క గ్రామంలో ఉన్నటువంటి యొక్క దత్తాత్రేయ స్వామిని దేవాలయాన్ని దర్శించి రండి. అన్ని కష్టాలు మీకు తొలగిపోతాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రగ్రహచార స్థితి అనుకూలంగా లేనందున గృహానికి సంబంధించిన విషయాలలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలుగుతాయి. కావున ఈ యొక్క గ్రహానికి పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.